శివుడికి పాలాభిషేకం ఎందుకు చేస్తారు? ఇందులో ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఏంటి? సైన్స్ ప్రకారం ఒకసారి పరిశీలిద్దాం నేటి మహర్షి టాక్స్ లో. అలనాడు క్షీరసాగర మదనంలో శివుడు హలాహలాన్ని స్వీకరిస్తాడు లోకాలను రక్షించడానికి. ఆ విష ప్రభావంతో తన కంఠం నీలవర్ణంలో మారిపోతుంది. పాలు అన్నవి శీతల స్వభావానికి ప్రతీక. అందువల్ల శివుని సంరక్షణ కోసం పాలు అవసరమయ్యాయి ఆనాడు. ఇది ఆధ్యాత్మిక భావానికి భక్తికి ప్రతీక. ఆలయ సంప్రదాయం ప్రకారం ఆలయంలో శివుని యొక్క శివలింగం రాతితో ఉంటుంది. ఇది ఉష్ణోగ్రతను ఎప్పుడు పెంపొందిస్తూనే ఉంటుంది. ఈ దిశలో ఆలయంలో శాంతికి సంకేతంగా ఎప్పుడు చల్లదనాన్ని కురిపించాలి. ఆ చల్లదనానికి పాలు అన్నది ఒక పరిష్కార మార్గంగా సూచిస్తుంది ఆధ్యాత్మికంగా. అలా దేవాలయం లోపల శివలింగం ఉష్ణోగ్రత సమతుల్యం అయ్యేది ఈ పాలతోనే. పాలు, నీరు, బిల్వదళాలు ఇవన్నీ శాంతికి చల్లదనానికి ప్రతీకలుగా సమతుల్యం చేస్తుంది. దేవాలయంలో శివలింగానికి చేసే అభిషేకం ఈ యొక్క సృష్టిని శాంతింపచేయడమే అవుతుంది. అహం బ్రహ్మాస్మి అన్నట్లు ఈ యొక్క సృష్టిలో ఏదైతే ఉందో మన మనస్సులో కూడా అదే ఉంది. అలా మనస్సులో ఉన్న ఆందోళన, అశాంతిని తొలగించేందుకు, వాటిని శాంతింపజేసేందుకు, ఉష్ణోగ్రతను సమన్వయం చేసేందుకు ప్రతీకగా పాలాభిషేకాన్ని మన ఆధ్యాత్మిక తత్వం ఉద్బోధిస్తుంది. అలా సృష్టి సమన్వయ స్థితిలో సాగడానికి పాలు అన్నది శాంతికి, సమన్వయ స్థితికి సంకేతంగా భావిస్తారు. అందువల్ల దేవాలయాల్లో శివలింగానికి సోమవారం అభిషేకం చేస్తారు ఈ క్షీరంతో. శివుడు నీలకంఠుడై లోకాన్ని రక్షించినట్లు మనలోని విషాన్ని, అహంకారాన్ని, అశాంతిని తొలగించడానికి ఈ క్షీరం అన్నది ఒక సంకేతంగా నిలుస్తుంది. అందుకే దేవాలయంలో శివలింగానికి క్షీరంతో అభిషేకం చేస్తారు సోమవారం నాడు. ఇదే ఇందులో ఉన్న ఆంతర్యం. ఇలాంటి మరిన్ని అంశాల కోసం యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లో సబ్స్క్రైబ్ చేసుకోండి. మహర్షి టాక్స్, మీ ఆర్కే కొత్తకోటతో. పండుగలు, పరమార్థాల కోసం ఇక మీదట పంచాంగం అవసరం లేదు. ఒక్క యాప్ ఉంటే చాలు, అదే వేటు న్యూస్.